తన 4 ఏళ్ల కూతురి జీవితాన్ని నాశనం చేయడం కోసం పోలీసులు వెంటనే మేల్కొంటారు. పోలీసుల బాధ్యత తీసుకుంటున్నారు. పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఆ కారు ప్రమాదం తర్వాత ఏం జరుగుతుందో పోలీసులకు ఏమీ తెలియదు. హాయ్, మీ టీంను ఎక్కడికి పంపిస్తున్నారు? మీ టీంను పంపిస్తున్నారా? అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? నా దారిలో ఉన్న ఇంకెవరూ నిద్రలేవలేదు. పోలీసుల జీవితం సాగుతోందని పోలీసులు చెప్పారు. 8-9 ఏళ్ల క్రితమే పోలీసులను తీసుకొచ్చారు. వారు టైకూన్ యువరాజు యొక్క రెండవ కుటుంబ సభ్యులు. 5,000 మంది కోసం వేసిన ఆ ప్లాన్ 120 ఏళ్ల వరకు అవసరమైంది. కొత్త కుటుంబ సభ్యులు మళ్లీ వచ్చారు. కానీ 30 ఏళ్ల ప్రయాణ చరిత్రలో చివరికి పోలీసుల విషయానికి ఖరారైంది. నా రక్షణ సేవ కోసం పోలీసులను పంపినప్పటికీ ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసినందుకు పోలీసులను ఇంకా అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. పోలీస్ టీం ఫోటో చూసి ఆ ప్రమాదానికి పోలీసులే కారణమని పోలీసులు అంటున్నారు. వారు ఊటీకి వెళ్లారు. అక్కడ ఎయిర్సాఫ్ట్ ఉంది. చనిపోయిన వారిని గాలిలోనే వదిలేశారు. ఆ పక్కనే ఉన్న ప్రాంతంలో గన్తో ఉన్న పోలీసులే అత్యంత ప్రమాదకరం. పోలీసులు ఒక్కసారిగా ప్రజల మధ్య చిక్కుకుపోయారు. వారికి నిజం తెలియదు. పోలీసులు ఆ ఊరికి వచ్చినప్పుడు పోలీసులు కూడా వచ్చారు. కానీ అక్కడ ఉన్నది ఈ ఒక్క వ్యక్తి మాత్రమేనని పోలీసులు తెలుసుకున్నారు. వారు పోలీసుల కోసం వెతకాలని ప్లాన్ చేశారు. పోలీసులు ఇంకా శుభ్రం చేసే పనిలోనే ఉన్నారు. పోలీసులు ఆ పోలీసును వెతకాలనుకున్నారు. కిటికీ తెరవడానికి ఆ రక్తపాతం సరిపోదు. కానీ అతను తియాన్మెన్ తైకి రావడం మంచిది. ఇంకా 90 ఏళ్లకు పైగా సమయం ఉందని సిస్టమ్ అతనికి చెబుతోంది. ఏంటి, మనం 90 ఏళ్ల 3 వారాల్లో హోమ్స్టెడ్ 2కి చేరుకుంటామా? నేను త్వరలోనే నీ దగ్గరకు వస్తాను. భూమిని కాపాడటం కోసం మ్యాప్ను పంపారు. దీన్ని సమయం వృధాగా భావించవచ్చు. ఆ గ్రహాన్ని 19 ఏళ్లుగా భూమికి పంపిస్తున్నారు. ఆ గ్రహం తిరిగి రావడానికి 36 ఏళ్లు పడుతుంది. ఇది 55 ఏళ్లు పట్టేలా ఉంది. ఇది అనుకున్నంత మంచిది కాదు. ఒక్కసారిగా ఎవరో పోరాడటానికి వచ్చారు. మధ్యాహ్నం అయింది. ఓరి నాయనో, నువ్వు మరో ముఖాన్ని చూసి ఉండవచ్చు. లోపలికి వెళ్లి చూద్దాం. నిజానికి అది ఒక యంత్రం. ప్రయాణంలో దాని రంగు మారి చాలా కాలం అయింది. అది భూమి గురించి చాలా విషయాలు చెబుతుంది. భూమి స్థానంలో కొత్త గ్రహం వచ్చినప్పుడు ఆ రంగు గ్రహానికి విశ్రాంతి ఇస్తుందని చెబుతోంది. ఎందుకంటే భూమి యొక్క ఆ గ్రహం చాలా కాలంగా విశ్రాంతి తీసుకుంటోంది. చాలా వేగంగా ఆ గ్రహం కొత్త గ్రహం వల్ల నాశనమైంది. ఆ గ్రహం దాన్ని భరించలేకపోతోంది. అది చాలా కాలం విశ్రాంతి తీసుకుంటుందని నేను అనుకున్నాను. కానీ భూమి గ్రహం నుండి ఎలాంటి స్పందన లేదు. భూమి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ పద్ధతి భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తోంది. భూమి కేవలం గ్రహాన్ని మాత్రమే మార్చాలని నిర్ణయించుకుంది. అన్ని రకాల పరికరాలను ప్రయత్నించింది. కానీ చివరికి కిటికీ తెరవగలిగింది. ఆ విమానం చివరిసారిగా లోపలికి ప్రవేశించింది. మరికొన్ని భాగాలు మళ్లీ కనిపించాయి. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం గురించి భూమికి తెలియదు. ఒక సాధారణ మనిషిలా అతను సాదాసీదా గదిలోనే నివసించగలడు. అత్యంత చౌకైన కాఫీ. అతను ప్రతిరోజూ తినే ఆహారమే తింటున్నాడు. విమానం ఎగిరే వరకు వేచి ఉండకూడదని అతను నిర్ణయించుకున్నాడు. కిటికీ తెరవడానికి ఊపిరి బిగబట్టి పరిగెత్తాడు. అతను ఇప్పుడే మారిన గదిలోకి వెళ్లాడు. రకరకాల పాటలు పాడుతూ సరదాగా గడిపాడు. అతను ఇప్పుడే ఒక ఖరీదైన రెస్టారెంట్కు వచ్చాడు. అతనికి అన్ని రకాల పాటలు పాడే అవకాశం రాలేదు. కానీ ఇలాంటి కొత్త జీవితం ఇప్పుడే మాయమైపోయింది. తనకు బతికే అవకాశం ఉందని అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. తనకు జీవించే అవకాశం ఉందని నమ్మాడు. ఇక్కడికి రా, హే, ఇక్కడికి రా, ఇక్కడికి రా, రా. ఇక్కడికి రా. నువ్వు ముసలివాడివైపోయే వరకు ఒక డెస్క్ దగ్గరే చిక్కుకుపోయావని అనుకో. నీతో పాటు ఎవరైనా ఉండాలని కోరుకునే శక్తి నీకుంటే నేను నీ జీవితాన్ని 1,00,000 రెట్లు మెరుగుపరుస్తాను. కానీ అది తప్పని నీకు తెలుసు. దాన్ని వెనక్కి తీసుకోలేము. నువ్వు ఆ లెక్క ఎలా వేశావు? నాకు కొన్ని నిజమైన ప్రశ్నలు కావాలి.
నన్ను నమ్ముతావా? అవునా? నీకేం తెలుసు? ఏం జరుగుతోంది? నా గదిలో ఇంకెవరూ లేవరు. ఎవరినైనా ఇందులోకి పంపడం అంటే హైబర్నేషన్ కోసం ప్రత్యేక పరికరాలు అవసరం. మనల్ని నిద్రలో ఉంచడానికే ఈ పార్ట్స్ తయారు చేశారు. అవి సరైన సమయంలో మనల్ని మేల్కొల్పుతాయి. కానీ తిరిగి నిద్రపుచ్చలేవు. కానీ వారు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు మారి 1 ఏడాది అయిపోయింది. ఈ పార్ట్స్ చాలా కాలంగా వాడుతున్నారు. వారు చేయగలిగిందల్లా వాటన్నింటినీ నాశనం చేయడమే. కొన్ని రోజుల తర్వాత వారు వాస్తవాన్ని అంగీకరించలేరు. మొదట్లో వారందరికీ ఒకే రకమైన అనుభవం ఉంటుంది. వారికి కూడా అదే అనుభవం ఎదురవుతుంది. కానీ ప్రతిసారీ వారు తమ జీవితం గురించి ఆలోచించినప్పుడు ఈ షిప్లోనే ఉండాలని కోరుకుంటారు. దీనికి దేనితోనూ పోలిక లేదు. మనల్ని నిద్రలో ఉంచడానికి ఈ పార్ట్స్ ఉపయోగపడతాయని తెలిసింది. ఈ పార్ట్స్ ఎప్పటికీ మారవని వారు చెప్పలేరు. వారు మనల్ని రహస్యంగా ఉంచుతారని నేను భావిస్తున్నాను. వాళ్లకి మనల్ని ఎలా నిద్రలో ఉంచాలో తెలియదు. మనుషులు చేసేలా వాళ్లు చేయలేరు. ఈ పార్ట్స్ మనల్ని ఇక్కడే శాశ్వతంగా ఉంచేస్తాయి. కానీ ఈసారి ఇది చాలా బాధగా ఉంది. ఈ రాక్షసుడితో కలిసి నాట్యం చేయడం చాలా వింతగా అనిపిస్తోంది. మన తరం నుండి మా ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటున్నాం. కాబట్టి భూమిపై ఏం జరుగుతుందో మన జ్ఞాపకాలతో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ పార్ట్స్ ప్రపంచంలో ప్రతిదీ తెల్లగా మార్చేస్తున్నాయి. వాళ్లు పేరు కోసం అంతా చేసేశారు. ఆ వింత గుర్రాన్ని మరొక శవం మీద ఉంచిన తర్వాత ఇది జరిగింది. ఆ పార్ట్స్ ఒక అవయవంతో చిక్కుకున్నాయి. అవి ఒక దగ్గరకు చేరుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఆ భ్రమల మీదికి సూర్యుడు వచ్చాడు. పవర్ పోయింది. మీడియం నుండి బయటకు వచ్చే పెంపుడు జంతువుల్లా ఆ పార్ట్స్ విడిపోయాయి. ఓరోలా ఒక తలుపు తెరిచింది. ఆమెను ప్రెస్ కాన్ఫరెన్స్కు పిలవాలనుకున్నది ఆయనే. ఆమెకు మాట ఇచ్చి ఉండాల్సిందని ఓరోలా అడిగింది. ఆమె కొంచెం కోపంగా ఉంది. అందుకే ఓరోలా ఒక కాగితం మీద రాసింది. కొత్త ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైంది. ఓరోలా ప్రెస్ కాన్ఫరెన్స్కు ఒప్పుకున్నందుకు ఆమె సంతోషంగా ఉంది. రాత్రి సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరికీ తమ పాత అనుభవాలు తెలుసు. అందుకే ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక ఓరోలా తన రహస్య ప్రదేశానికి వచ్చి గాలిలో ఉంచింది. అక్కడ మహిళలు కూడా ఉన్నారు. కానీ గుంపులో ఉన్న ఓరోలా అంత బలంగా లేదు. అందుకే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ను మలుపు తిప్పనిచ్చింది. ఓరోలా కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ చేతుల్లోనే ఉండిపోయింది. ఆమె ఇంకా అక్కడే చిక్కుకుని ఉంది. 2 వ్యక్తులు ప్రెస్ కాన్ఫరెన్స్కు వెళ్లారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అలాగే కొనసాగింది. ఆమె తన ఫోన్ కోసం వెతుకుతోంది. ఒంటరిగా ఉండే ప్రదేశమే తనకు నచ్చిన వారితో ఉండటానికి బాగుంటుందనిపిస్తోంది. ఇది ఒక శృంగార వేడుకలా మారుతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ మరియు ఓరోలా కలిసి ఉన్నారు. వాళ్లు గాలిలో తేలుతున్నారు. 2 వ్యక్తులు గుంపు కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఒకరికొకరు తోడుగా ఉండాలి. కలిసి ఉన్నందుకు వాళ్లు సంతోషంగా ఉన్నారు. కానీ అది ఎంతోసేపు ఉండదు. ఏంటి? అతను దీనికోసం ఎలా ఎదురుచూడగలడు? నిన్ను నిద్రలేపాలా వద్దా అని నిర్ణయించుకోవడానికే అతను నెలల సమయం తీసుకున్నాడు. అతను అతని గురించి మాట్లాడటం ఆపలేకపోయాడు. నన్ను పైకి నడిపిస్తావా? ఓ, తప్పకుండా. ఈసారి జిన్వు తిరిగి వచ్చాడు. అతను ఓరోలా ముఖకవళికలను చూశాడు. అతనికి బాధగా అనిపించిందా? అతను నన్ను లేపాడా? అవును, నేను నిన్ను లేపాను. జిన్వు దాన్ని ధృవీకరించడం ఓరోలా విన్నది. ఆమెకు త్వరలో పెళ్లి కాబోతోందని అనిపించింది. తనను ప్రేమించిన వ్యక్తి అతనేనని ఆమె నమ్మలేకపోయింది. ఖచ్చితంగా, ఆమె డబ్బును తిరిగి తెచ్చింది అతనే. ఆమె చేసినవన్నీ అబద్ధాలే. ఓరోలా జిన్వు మంచం దగ్గరకు వచ్చింది. ఆమె అతనిపై చాలా కోపంగా ఉంది. ఆమె ఈ వ్యక్తిని చంపలేకపోయింది. కానీ ఆమెకు పెళ్లయ్యాక ఆమె వెనక్కి తగ్గలేదు. అలా ఓరోలా ఎప్పుడూ తన రహస్యాన్ని దాచి ఉంచింది. వారిద్దరూ విడిపోబోతున్నారు. ఈ సమయంలో పరిష్కరించలేని కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ పౌనఃపున్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. జిన్వు ఫోన్ చేసినప్పుడు అతను అకస్మాత్తుగా విరామం తీసుకున్నాడు. ఓరోలా అల్పాహారం తిన్నది. ఆమెకు కిరాణా షాపుకు వెళ్లాలని లేదు. ఆ సమయంలో గాలిలో ఒక వ్యక్తి స్వరం వినిపించింది. అర్ధరాత్రి మేల్కొన్న వారందరూ అది విన్నారు. వారిద్దరూ కిరాణా షాపుకు వెళ్లారు. బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. అతను అకస్మాత్తుగా మారిపోయాడు. ఈ వ్యక్తి ఆ షాపు యజమాని. అతని పరిస్థితి కూడా జిన్వులాగే ఉంది. ఎందుకంటే ఆ వ్యవస్థను ఒక దెయ్యం ఆక్రమించింది. యజమాని దగ్గర షాపు తాళాలు ఉన్నాయి. వీరిద్దరూ లోపలికి రావాలనుకుంటున్నారు. షాపులో ఉన్న సమస్యను యజమాని చూపించాడు. కానీ డేటా అంతా ఖాళీగా ఉందని వాళ్లు తెలుసుకున్నారు. ఇక చేసేది లేక అతను గదిని శుభ్రం చేసి షాపుకు వెళ్లాడు. షాపు తలుపులు తెరిచిన తర్వాత అక్కడ కొన్ని సమస్యలు ఉన్నట్లు తెలిసింది. అతను మరియు జిన్వు ఒకే విభాగానికి చెందినవారని అతను తనిఖీ చేశాడు. ఓరోలా అంటే జిన్వు అని తెలిసింది. కానీ వింత ఏమిటంటే ఆ షాపుపై దాడి చేసే ఉద్దేశ్యం ఎవరికీ లేదు. మనసులో ప్రశాంతత లేని ఆ వ్యక్తి షాపును కనిపెట్టాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అతను షాపు యజమానిని అడిగాడు.
యజమానికి లోకజ్ఞానం ఉంది. జిన్వో ఒక రహస్యమైన వ్యక్తి అని అతను చెప్పాడు. ఆ రహస్య వ్యక్తి క్షేమంగా షాపు నుండి తప్పించుకోగలడు. కిరాణా షాపు యజమాని గదిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా తలుపు లాక్ అయిపోయింది. అతను తన నోటివైపు చూసుకున్నాడు. ఒక్కసారిగా రక్తం బయటకు వచ్చింది. ఆ రాత్రి కిరాణా షాపులో ఉన్న అతను అసలు నిద్రపోలేకపోయాడు మరియు భయంతో వణికిపోయాడు. వార్తలకు సంబంధించి లేదా మరేదైనా అనువాదం చేయమంటారా? ఆ కన్వీనియన్స్ స్టోర్ నిద్రపోలేకపోయింది. 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 నిజానికి సిస్టమ్ స్కాన్ చేసిన తర్వాత అతని శరీరంలో 612 మెషీన్లు ఉన్నాయని తెలిసింది. అందుకే రిపేర్ చేసే వ్యక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా అతను నిద్రలేవలేదు. అతనికి నిద్రపోవడానికి తగినంత సమయం లేదు. అందుకే అతను తన శరీరాన్ని మార్చుకున్నాడు. దీని స్థాపకుడు లిన్ జౌజీ ఇది గుండెలోని గుండె అని చెప్పారు. జౌజీ ఉద్దేశం పొరపాటు అయినప్పటికీ అతను ఎప్పుడూ ఇతరులను కిందకు లాగగలిగే వ్యక్తి. ఇప్పుడు చేయవలసిన అతి ముఖ్యమైన పని అతని జీవితంలో చివరి అడుగు వేయడం. అతను తన శరీరంలోని అత్యంత శక్తివంతమైన భాగాన్ని తీసి జిన్కు ఇచ్చాడు. అదే సమయంలో ఆ ఓడ యొక్క భవిష్యత్తును కూడా అతనికి అప్పగించాడు. గతసారి ఆ హోబో సమస్య పరిష్కరించబడింది. ఈసారి ఆ ఓడ అప్పుడే వెక్స్లో ఉంది. ఇది ఆరోరా సాధించిన చివరి విజయం. అమెరికా సైన్యం కూడా మిలిటరీ అంత సీరియస్గా ఉంది. ఇది చాలా తీవ్రంగా ఉంది. ఈసారి ఒక ఉచ్చులో పడి ఆ ప్రాంతంలోని శత్రువును తాకింది. అది నమ్మలేని ఓటమి. ఆ తర్వాత లిచెస్ విచారణలో ఆ స్థలాన్ని వెతకడం మొదలుపెట్టారు మరియు ఓడ యొక్క కిటికీ తెరవడం ప్రారంభమైంది. ఆరోరా ఓక్రా పెద్ద సంఖ్యలో విడుదల చేయబడింది. వారు ఓడలో ఒక గుహను కనుగొన్నారు. ఓడ యొక్క కిటికీలు సులభంగా తెరవడం మొదలైంది. దానివల్ల ఉత్పత్తి వేగం తగ్గిపోతుంది మరియు ఉత్పత్తిపై ఒత్తిడి తగ్గుతుందని ఆశిస్తున్నారు. ఉత్పత్తి మరియు రిపేర్ పరిశ్రమలు ఉత్పత్తి రేటును తగ్గించినప్పటికీ పరిస్థితిని ఎదుర్కోవడం సులభం కాదు ఎందుకంటే ఆ ఉత్పత్తి దేనికీ పనికిరాదని వారు గుర్తించారు. సంప్రదాయ ఉత్పత్తులు కూడా 2 ఏళ్ల క్రితం వరకు అత్యంత ముఖ్యమైన బ్రాండ్ పరిశ్రమను ఉపయోగిస్తున్నప్పటికీ సాధారణ మార్కెట్ లేకుండా యంత్రాల ఉత్పత్తి సాధ్యం కాదు. భవిష్యత్తుకు చిన్న పరిశ్రమలే సరిపోతాయి. ఒక సమస్య దొరికినప్పటికీ కొత్త ఉత్పత్తి మరో కొత్త సమస్యగా ఎలా మారింది? కొత్త ఉత్పత్తిని ఎలక్ట్రిక్ కంట్రోల్ పునరుద్ధరించడానికి ఉపయోగించారు కానీ అది సాధారణ మార్కెట్ను అందుకోలేకపోయింది. జిము తన మొబైల్ ఫోన్ ఉపయోగించినప్పటికీ ఆ విపరీతమైన వేడి ఇంకా తగ్గలేదు. 2 సార్లు ప్రయత్నించిన తర్వాత గిడ్డంగి బయట ఒక ప్రమాదం జరిగిందని అతనికి తెలిసింది. ఆ ఎగిరే పడవను చూస్తే అది ఇప్పుడే పేలిపోయేలా ఉంది. జిము ఒక ఓడ కోసం వెతుకుతున్నాడు. మరియు అతను ఒక సాహసం కోసం చూస్తున్నాడు. ఈ ఓడకు చాలా అనుభవం ఉండాలి. మరియు అతను అతనికి నేర్పించడానికి ఆ ద్వీపానికి వెళ్లాడు. ఇలాగే జిము ఆ గిడ్డంగి నుండి బయటకు వెళ్లాడు. ఆ ద్వీపం త్వరగా గాలిలోకి తిరిగి వచ్చింది. ఈ సమయంలో ఉన్న విపరీతమైన వేడి ఇంకా ఆ హాస్టల్ గదిలోనే ఉంది. అందులో ఉన్న వాటికి బయటపడే మార్గం లేదు. ఆరోరా కత్తి అడ్డు తొలగిస్తోంది. అందుకే ఇది జిము అనుకున్నంత సులభంగా జరగడం లేదు. బయట తలుపు సులభంగా తెరవవచ్చు కానీ అది తనంతట తానుగా మూసుకుపోతుంది. అంటే అది విజయవంతం కాబోతుందని అర్థం. ఆరోరాను మరియు ఫీ చాన్ యొక్క 5000 మందిని కాపాడటానికి దానిని అసలు స్థానంలోనే ఉంచాలి. చివరికి జిము తనను తాను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ట్యాంక్లోని ఉష్ణోగ్రత దాని గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆరోరాకు కూడా అది చేయడం ఇష్టం లేదు. కానీ జిము ఆరోరా శక్తిని మాత్రమే ఉపయోగించగలడు. ఆరోరా కత్తి అత్యంత శక్తివంతమైనది. జిము దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన నిప్పు. సురక్షితమైన నీరు కూడా ట్యాంక్ యొక్క బలమైన శక్తి. నెమ్మదిగా కదిలే తరంగం అత్యంత శక్తివంతమైనది. కానీ జిము యొక్క వర్షం పరిస్థితి విరిగిపోయింది. ఆ నష్టం మరియు లోతైన గాయం. అతను కేవలం ఎక్కువ స్కోరు మాత్రమే పొందగలడు. ఆరోరా కత్తి అడ్డు తొలగిస్తోంది. 90 ఏళ్లలో ఆరోరా కత్తి అడ్డు తొలగిస్తోంది. ఆరోరా కత్తి అడ్డు తొలగిస్తోంది. మనమందరం వెళ్దాం. పదండి. నన్ను క్షమించండి.
ఆ పేషెంట్ చనిపోయారు. నన్ను క్షమించండి. ఆ పేషెంట్ చనిపోయారు. అమలు చేస్తున్నాను. నన్ను క్షమించండి. ఆ పేషెంట్ చనిపోయారు. 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 మనం వారిని కాపాడలేకపోయాము. అలా ఆ పోరాటం విషాదాంతమైంది.